గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చీజ్ ఆలుగడ్డ లాలీపాప్స్ చేయబోతున్నాను. మీరు కూడా చూసి ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. పెద్ద 2 ఆలుగడ్డలు తీసుకుంటున్నాను. ఇది మొత్తం మంచిగా ఇలా పొట్టు తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసుకున్న ఆలుగడ్డల్ని మంచిగా కడిగేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతాయి. ఇలా పెద్ద పెద్దగా చేసేసుకోవాలి. ఇలా ఆలుగడ్డలు మొత్తం మునిగే వరకు వాటర్ పోసేసుకొని నీట్గా బాయిల్ చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు మునేంత వరకు వాటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మంచిగా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి. వీటిని ఇలా ఆలుగడ్డను మొత్తం స్మాష్ చేసుకొని దీంట్లో ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నా, ఒక చిన్న ముక్క అల్లం, అల్లం పేస్ట్ కొంచెం 1 టీ స్పూన్ వేసుకోవాలి. అల్లం పేస్ట్, చాట్ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకొని దీంట్లో ఒక 1/2 కప్పు బియ్యం పిండి కలుపుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీకు ఉండ వచ్చేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లవర్ ఉంటే కార్న్ఫ్లవర్ అయినా కలుపుకోండి. నా దగ్గర కార్న్ఫ్లవర్ లేదు కాబట్టి నేను బియ్యం పిండి కలుపుకున్నా. ఇప్పుడు దీంట్లో కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేద్దాము. కొంచెం వేసాము. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇలా పట్టుకొని చూస్తే ఉండ రావాలి. ఉండ వచ్చేంత వరకు కలుపుకోండి. మీకు సరిపోకపోతే బియ్యం పిండి అయినా కార్న్ఫ్లవర్ అయినా ఏదైనా ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నాకు సరిపోయింది. ఉండొచ్చింది చూసారా, ఇలా వచ్చేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా ఉండలు చేసుకొని కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని దీన్ని మంచిగా ఇలా చెయ్యాలి. దీంట్లో ఇప్పుడు చీజ్ పీసెస్ ఇక ఇంత కట్ చేసుకోవాలి. నేను ఈ బౌల్ నిండా చేసుకున్నాను. ఇట్లా మంచిగా చీజ్ దీంట్లో పెట్టేసి మంచిగా దీన్ని బాల్ లాగా చేసుకోవాలి. మళ్ళీ ఇలా మంచిగా బాల్ లాగా చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తాం మీకు.
ఇలా చేసి ఫస్ట్ చేతికి ఆయిల్ అప్లై చేసుకొని దాన్ని మళ్ళీ ఇంకొక పీస్ తీసుకొని దీని సెంటర్లో ఇలా పెట్టేసి మళ్ళీ ఇది బాల్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నీ మళ్ళీ చేసుకున్నాక ఏం చేయాలో చూపిస్తా. గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకున్నాం చిన్నది. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము ఈ బాల్స్ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా, మైదా పిండిలో కొంచెం వాటర్ కలిపేసుకొని మంచిగా ఇలా కలుపుకున్నాను. మీ దగ్గర ఎగ్స్ ఉంటే ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దీన్ని మంచిగా బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని మొత్తం బ్రెడ్ క్రమ్స్ అంటేటట్టుగా చేసుకోవాలి. ఇలా అయిన బాల్స్ని మనం ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఒక్కొక్కటి ఇలానే చేసుకోవాలి అన్నీ. బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవడం, మొత్తం ఇలా అనుకోవడం, ఇలా చేసుకున్న బాల్ వేరే ప్లేట్లో పెట్టేసుకోవడం, మళ్ళీ బాల్ దీంట్లో వేసుకోవడం, మళ్ళీ దీంట్లో వేసుకోవడం బ్రెడ్ క్రమ్స్లోకి. బ్రెడ్ క్రమ్స్లో మొత్తం ఇలా అనుకోవడం, మళ్ళీ దాన్ని ప్లేట్లో పెట్టేసుకోవడం. ఇలా రెడీ చేసుకున్న బాల్స్ని ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి మనం దీంట్లో వేసేసుకుందాం. ఇలా అయినాయి. ఇప్పుడు దీంట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్లో ఇలా వేసేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేసేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, ఆయిల్ కాబట్టి. ఇది మంచిగా ఫ్రై అయ్యాక మళ్ళీ మన టిష్యూ పేపర్లోకి తీసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ప్లేట్లో వేసేసుకుందాము.
ఇలా చేసుకున్న వీటిని ఇలా మంచిగా సాస్ తోటి తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారుగా చీజ్ ఎలా మెల్ట్ అయిందో. ఇలా ఉండాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్.